కార్తీక మాసం చివరి రోజు రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం. ఇంతకీ ఎవరి పోలీ, ఆమె వెనుక ఉన్న కథేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్లపాడ్యమి ఘడియలో చేయు దీపారాధనను పోలీస్ వర్గ దీపారాధన అంటారు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం వారణాసి ప్రాంతంలో విశాల నగరంలో రజకమ్మ అనబడే చాకిల స్త్రీ ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటి వద్దే వదిలేశారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవద్నామ పారాయణం చేసుకుంటుండేది. పోలమ్మకు ఆయురార్థం తీరింది. సునాయాస మరణం కలిగింది. విష్ణుదూతులు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతున్నదని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు. నాటి నుంచి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది.